పురాణాల్లో మాత్రం దేవుళ్ళు రకరకాలుగా ఎందుకు పుడతారు అంటే ఇప్పుడు లైక్ అయ్యప్ప స్వామి ఉన్నారు, ఆయన తొడలో నుంచి పుట్టడం ఏంటి? అయ్యప్ప తొడలో నుంచి పుట్టాడు అనడం అజ్ఞానం. అలా లేదు, శాస్త్రంలో అలా లేదు, పురాణాల్లో అలా లేదు. బట్ సినిమాల్లో అలానే చూపిస్తున్నారు. సినిమాల్లో ఇప్పుడు 100 ఉంటాయండి. కర్ణుడిని దానవీర శూరకర్ణ అని సినిమా తీశారు ఎన్టీ రామారావు గారు. మహానుభావుడు ఆయన, ఆయనకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను, చాలా గొప్ప వ్యక్తి. కర్ణుడిని హీరోగా చూపెట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు అర్జునుడిని చిన్నగా చేయాలి కదా. రైట్. ఉన్నదంతా ఏంటంటే నేను ఒకరిని హీరోగా చేయాలనుకున్నప్పుడు ఈ హీరో గొప్పతనాన్ని పొగిడేదానికంటే అపోనెంట్ని తక్కువ చేయడం వల్ల వీడిని పెద్దగా చేయడం అన్నట్టు. అర్థమైంది? ఈ స్ట్రాటజీ ఇంతే, సింపుల్ స్ట్రాటజీస్. ఇఫ్ ఐ కెనాట్ విన్ యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇద్దరం మాట్లాడుతుంటే నేను గురుస్థానంలో ఉన్నాను కాబట్టి మీరు వింటున్నారు, నేను నెత్తి మీదకి